హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం రీసెంట్‌గా ఒక మంచి హారర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'భవానీ వార్డ్ 1997' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే సిటీకి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న జీడీ హాస్పిటల్ని చూపిస్తారు. అయితే అదే రోజే ఆ హాస్పిటల్లో కొత్తగా జాయిన్ అయిన డాక్టర్ మేఘాని చూపిస్తారు. మేఘాకి ఆ హాస్పిటల్లో ఫస్ట్ డే డ్యూటీ అవ్వటం వల్ల నైట్ షిఫ్ట్ వేసి ఉంటారు. ఇంకా అప్పుడే మేఘాకి తన అమ్మ ఫోన్ చేయగా మేఘా అదే విషయం తన అమ్మకి చెప్తుంది. అది విన్న తన అమ్మ, ఆడపిల్లవి నైట్ షిఫ్ట్ ఎందుకు తీసుకున్నావు, డే షిఫ్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్తుంది. దానికి మేఘా, అమ్మ నువ్వేం టెన్షన్ పడకు, నేను ఈ హాస్పిటల్కి కొత్త కదా, అందుకే మొదటి రోజు నైట్ షిఫ్ట్ ఇచ్చారు, రేపటి నుండి డే షిఫ్ట్ డ్యూటీనే ఉంటుందిలే అని చెప్తూ ఉండగా అదే టైంకే ఆ హాస్పిటల్కి ఒక ఎమర్జెన్సీ కేసు వస్తుంది. ఈ విషయం తెలిసిన మేఘా ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి చూడగా ఆ పేషెంట్ బాడీ పూర్తిగా కాలిన గాయాలయ్యి ఉంటాయి. అది చూసిన మేఘా అక్కడి వార్డు బాయ్ అండ్ నర్స్తో ఈ పేషెంట్ సిచ్యుయేషన్ చాలా క్రిటికల్గా ఉంది, అందుకే వెంటనే ఈ పేషెంట్ని పైన ఉన్న భవానీ వార్డుకి తీసుకెళ్ళండి, నేను వెళ్ళి మిగతా డాక్టర్స్కి ఇన్ఫార్మ్ చేస్తా అని చెప్తుంది. అయితే భవానీ వార్డు పేరు వినగానే వాళ్ళు భయపడి మేఘాతో, మేడం రాత్రి 7 గంటల తర్వాత ఎలాంటి ఎమర్జెన్సీ కేసు వచ్చినా సరే ఎవరు కూడా భవానీ వార్డులోకి వెళ్ళరు, ఎందుకంటే ఆ వార్డులో దయ్యం ఉంది అని చెప్తారు. ఆ పేషెంట్ని సిటీ హాస్పిటల్కి తీసుకెళ్దామని ఎంత చెప్పినా సరే అది విన్న మేఘ వారి మాటలు పట్టించుకోకుండా పేషెంట్ ఇంత క్రిటికల్ సిచ్యుయేషన్లో ఉంటే పిచ్చి వాళ్ళలాగా దెయ్యాలు ఉన్నాయంటూ జోక్ చేస్తున్నారు ఏంటి, మర్యాదగా ఈ పేషెంట్ని భవానీ వార్డుకి తీసుకెళ్ళండి, నేను వెళ్ళి మిగతా డాక్టర్స్కి ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పి అక్కడ నుండి వెళ్తుంది. అయితే అక్కడి నర్స్ అండ్ వార్డు బాయ్ మాత్రం ఆ భవానీ వార్డుకి ఈ టైంలో వెళ్ళి తమ ప్రాణాలు పోగొట్టుకోవడం ఇష్టం లేక భయంతో పేషెంట్ని అక్కడే వదిలేసి పారిపోయి ఉంటారు. ఇంకా మేఘ మళ్ళీ అక్కడికి వచ్చి తనే స్ట్రెచర్పై ఆ పేషెంట్ని భవానీ వార్డులోకి తీసుకుని వెళ్ళి అక్కడి లైట్స్ ఆన్ చేయాలి అని చూస్తుంది. కానీ లైట్స్ ఆన్ అవ్వవు. ఇంకా అప్పుడే అక్కడ భయంకరమైన శబ్దాలు వినిపించడం స్టార్ట్ అయ్యి లైట్స్ వాటంతటా అవే ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి. అదంతా చూస్తున్న మేఘ కూడా కొంచెం భయపడిపోతుంది. అప్పుడే తను తీసుకొచ్చిన స్ట్రెచర్పై పేషెంట్ కూడా మాయమవుతాడు. దాంతో మేఘ మరింత భయపడి ఆ వార్డు నుండి బయటికి వెళ్ళాలి అని చూడగా డోర్స్ వాటంతటవే లాక్ అవుతాయి. అప్పుడే మేఘాపై ఏదో అటాక్ చేయడంతో మేఘ గట్టిగా అరుస్తుంది. అలా కాసేపటికి మిగతా డాక్టర్స్ ఆ భవానీ వార్డులోకి వచ్చి అక్కడి దృశ్యం చూసి షాక్ అవుతారు. ఎందుకంటే అప్పటికే అక్కడి స్ట్రెచర్పై మేఘ పడుకొని తన బాడీలోకి ఆత్మ ప్రవేశించినట్లు చూపిస్తారు. సీన్ కట్ చేస్తే సంజయ్ వర్మ అనే ఒక ఫేమస్ రైటర్ని చూపిస్తారు. ఒకరోజు సంజయ్ వర్మ ఒక టీవీ ఇంటర్వ్యూలో తను కొత్తగా రాస్తున్న ద అర్బన్ లెజెండ్స్ అనే బుక్ గురించి చెప్తూ, ఈసారి నేను రాస్తున్న ఈ బుక్లో నిజంగా జరిగిన 10 రియల్ హాంటెడ్ ఇన్సిడెంట్స్ గురించి ఉంటుంది అని, ఈ ఇన్సిడెంట్ ఎక్కడో ఒకసారి పక్కాగా జరిగి ఉంటాయని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన అజయ్ అనే ఒక సింగర్ని చూపిస్తారు. ఒకరోజు అజయ్ ఒక మ్యూజిక్ స్టూడియోలో తన సాంగ్ రికార్డ్ చేస్తూ ఉండగా అప్పుడే అజయ్కి ఒక అమ్మాయి జ్ఞాపకాలు గుర్తొచ్చి మైండ్ డిస్టర్బ్ అయ్యి సాంగ్ పాడలేక స్టూడియో నుండి బయటికి వచ్చేస్తాడు. అది చూసిన తన ఫ్రెండ్కి విషయం అర్థమై తన దగ్గరికి వచ్చి, ఇంతకీ నిన్ను ఇంతలా డిస్టర్బ్ చేస్తున్న ఆ అమ్మాయి ఎవర్రా అని అడగ్గా దానికి అజయ్, నేను ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాను అని జరిగింది గుర్తు చేసుకుంటాడు. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. కొంతకాలం క్రితం ఒకరోజు అజయ్ తన ఫ్రెండ్తో కలిసి మ్యూజిక్ ఈవెంట్ గురించి మాట్లాడడానికి ఒక చర్చికి వెళ్తాడు. అక్కడే మొదటిసారి అజయ్ చర్చిలో ప్రే చేస్తున్న దియా అనే అమ్మాయిని చూస్తాడు. మొదటి చూపులోనే అజయ్కి దియా బాగా నచ్చేస్తుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే దియా చిన్నతనంలోనే దియా పేరెంట్స్ దియాని బోర్డింగ్ స్కూల్లో వదిలేసి అబ్రాడ్కి వెళ్ళిపోయి ఉంటారు. అప్పటి నుండి చర్చి ఫాదర్ థామసే దియాని ప్రేమగా చూసుకుంటూ పెంచి పెద్ద చేసి ఉంటాడు. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత దియాని తన పేరెంట్స్ అబ్రాడ్కి వచ్చేయమని చెప్తూ ఉంటారు. అయితే దియాకి అబ్రాడ్కి వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు. ఇదే విషయం గురించే ఫాదర్ థామస్తో మాట్లాడాలి అనుకోగా థామస్ ఇప్పుడు రొమానియాకి వెళ్ళి ఉంటాడు. దాంతో దియాకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా దియా గురించి అంతా తెలుసుకున్న అజయ్కి దియాకి తన ప్రేమ విషయం చెప్పాలని ఫిక్స్ అయ్యి మరుసటి రోజే దియాని కలిసి తనకి ఐ లవ్ యూ కూడా చెప్తాడు. అయితే దియా మాత్రం విషయం తెలుసుకుని, నువ్వు నన్ను చూసిన 5 నిమిషాలకే ఇష్టపడే ప్రేమ ఎలా పుడుతుంది అని అజయ్ మాటలు సీరియస్గా తీసుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే ఇంకా స్టోరీ ప్రజెంట్లో అలా అజయ్ చాలా కష్టపడి దియా జాబ్ చేసే కంపెనీ అడ్రస్ కనుక్కొని కంపెనీలోకి వెళ్ళాలి అని చూడగా అక్కడి సెక్యూరిటీ గార్డ్ అజయ్ని లోపలికి వెళ్లకుండా ఆపుతాడు. అదే టైంకే బయటికి వచ్చిన దియా అజయ్ని చూసి గుర్తుపట్టి తనతో
మాట్లాడుతుంది. అప్పుడే అజయ్ దియాని కాఫీకి వెళ్దామా అని ఇన్వైట్ చేయగా అదే టైంకే దియాని పిక్ చేసుకోవడానికి ఒక వ్యక్తి రావడంతో దియా అజయ్తో కాఫీ మళ్ళీ కలిసినప్పుడు తాగుదామని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే మరో పక్క రైటర్ సంజయ్ వర్మ తన బుక్ రాయడం కంప్లీట్ చేయాలి అని తనకి ఎదురైన రియల్ హాంటెడ్ ఇన్సిడెంట్ గుర్తు చేసుకుని ఫుల్గా భయపడిపోయి హార్ట్అటాక్ వచ్చి చనిపోతాడు. మరో పక్క అజయ్ దియా కంపెనీకి వెళ్ళి మళ్ళీ తనని కలిసి తనతో మాట్లాడతాడు. అప్పుడే అజయ్కి తెలిసే విషయం ఏంటంటే దియాకి మోహిని అట్టం డ్యాన్స్ కూడా వస్తుంది అని, తన ఇంటి దగ్గర చిన్నపిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది అని. దాంతో అజయ్ తను దియా డ్యాన్స్ చూస్తా అనడంతో దియా అజయ్ని రేపు ఉదయం 7 గంటలకి ఇంటికి వచ్చేసి అని చెప్తుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే దియాకి కూడా అజయ్ అంటే ఇష్టం ఉంటుంది అని. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం అజయ్ దియా ఇంటికి వెళ్తాడు. అలా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ మరికొంత క్లోజ్ అయ్యి ప్రతిరోజు కలుస్తూ మాట్లాడుకుంటూ ఇద్దరు ప్రేమలో పడతారు. ఇదిలా ఉంటే మరో పక్క వైబ్రెంట్ పబ్లిషర్స్ ఓనర్ అయిన జేమ్స్కి మేనేజర్ సాహు ఫోన్ చేసి మన రైటర్ సంజయ్ వర్మ హార్ట్అటాక్తో చనిపోయాడు అని, అందుకే ముందుగా అనుకున్నట్టు ద అర్బన్ లెజెండ్స్ బుక్ చెప్పిన డేట్కి లాంచ్ చేయలేమని చెప్పడంతో అది విన్న జేమ్స్కి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే దియా కూడా పనిచేసేది అదే వైబ్రెంట్ పబ్లిషర్స్ కంపెనీలోనే. ఇంకా మరుసటి రోజు జేమ్స్ దియాని కలిసి జరిగిందంతా తనకి చెప్పి ఆ బుక్ నెక్స్ట్ వీకే లాంచ్ అవ్వాలి, ఈ బుక్ లాంచ్ మీద చాలా కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి, అందుకే బుక్ లాంచ్ డిలే చేయలేము. సంజయ్ వర్మ ఈ బుక్లో 9 హాంటెడ్ స్టోరీస్ రాయడం ఆల్రెడీ కంప్లీట్ చేశాడు. ఇంకా 10వ రియల్ హాంటెడ్ స్టోరీగా భవానీ వార్డ్ స్టోరీ రాస్తూ ఉండగా సంజయ్ వర్మ చనిపోయాడు. అందుకే ఇప్పుడు నువ్వే ఆ 10వ భవానీ వార్డ్ స్టోరీ కంప్లీట్ చేయాలి. నీకు తెలుసు కదా ఇప్పటికే మన కంపెనీ లాస్లో నడుస్తుంది. ఇప్పుడు ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ద అర్బన్ లెజెండ్స్ బుక్ మాత్రం చెప్పిన డేట్కి లాంచ్ అవ్వకపోతే మన కంపెనీ మరింత లాస్లోకి వెళ్తుంది. మన కంపెనీలో సంజయ్ వర్మ తర్వాత అంతటి గొప్ప రైటర్వి నువ్వే, ఇది నువ్వు చేయక తప్పదు అనగా అదంతా విన్న దియా మొదట దానికి నో చెప్తుంది. కానీ జేమ్స్ రిక్వెస్ట్ చేసి ఈ 10వ హాంటెడ్ స్టోరీ రాస్తే నీకు ఎంత కావాలంటే అంత మనీ ఇస్తా అని బలవంతంగా ఒప్పిస్తాడు. ఇంకా అలా దియా ఆ భవానీ వార్డ్ స్టోరీ రాసే బుక్ తీసుకుని ఇంటికి రాగా అప్పటికే అజయ్ దియాకి బర్త్డే సర్ప్రైజ్ ఇవ్వడానికి తన ఇంటికి వచ్చి ఉంటాడు. అలా అజయ్ దియా కోసం గిటార్తో పాట పాడి కేక్ కట్ చేయించి బ్లాక్ సారీ గిఫ్ట్గా ఇస్తాడు. దియాని బ్లాక్ సారీలో చూసిన అజయ్ తనని కిస్ చేయాలి అని చూడగా దియా అజయ్ని ఆపి తనని ఇంటికి వెళ్ళమని పంపుతుంది. ఇంకా అప్పుడే మేనేజర్ సాహు దియాకి ఫోన్ చేసి సంజయ్ వర్మ ల్యాప్టాప్లో భవానీ వార్డుకి సంబంధించిన కొన్ని ఫొటోస్ ఉన్నాయి, అవి నీకు మెయిల్ చేశాను, ఒకసారి వాటిని చూడు అని చెప్తాడు. దాంతో దియా ఆ ఫొటోస్ని చూస్తూ ఉండగా అదే టైంకే అజయ్ దియాకి ఫోన్ చేసి ఇందాక నా గిటార్ నీ ఇంట్లోనే మర్చిపోయాను, రేపు ఉదయమే ఒక కాన్సర్ట్ ఉంది, అందుకే గిటార్ తీసుకోవడానికి ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నాను అని చెప్తాడు. దియా కాల్ మాట్లాడాక అక్కడే ఉన్న అజయ్ గిటార్ని చూసి దాన్ని చేతిలోకి తీసుకుని ప్లే చేస్తూ ఉంటుంది. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే దియా ల్యాప్టాప్లోని భవానీ వార్డ్ ఫొటోస్ ఓపెన్ అయ్యి అక్కడి దయ్యం దియా ఇంట్లోకి వచ్చినట్లు చూపిస్తారు. దియా వెనక నుండి ఏదో వెళ్ళినట్లు అనిపించి ఫుల్గా భయపడి గిటార్ ప్లే చేయడం ఆఫ్ చేస్తుంది. ఇంకా అప్పుడే అక్కడే ఉన్న చైర్ కింద పడిపోగా దియా దాన్ని పైకి లేపి పెడుతుంది. అయినా కానీ మళ్ళీ చైర్ దానంతటదే కింద పడిపోవడంతో దియా మరింత భయపడిపోతుంది. అప్పుడే పవర్ కూడా పోయి చీకటవడంతో దియా క్యాండిల్ కూడా వెలిగిస్తుంది. కానీ క్యాండిల్ కూడా ఆరిపోతుంది. అదంతా చూస్తున్న దియాకి ఇదంతా అజయ్ చేస్తున్నాడు అనుకుని అజయ్ని పిలుస్తూ ఉంటుంది. ప్లీజ్ అజయ్, నాకు భయంగా ఉంది, ఇంకా చాలు ఆపు అంటుంది. అయితే అజయ్ నుండి ఎలాంటి రిప్లై రాదు. అంతేకాక అప్పుడే ఎవరో ఫ్లవర్ వాజ్తో దియాపై అటాక్ చేయబోగా దియా తప్పించుకుంటుంది. ఇంకా దియా వెనక నుండి ఒక ఆకారం వెళ్ళడంతో దియా ఫుల్గా భయపడిపోతుంది. అప్పుడే దియా బాడీలోకి ఒక ఆత్మ ప్రవేశించినట్లు చూపిస్తారు. నెక్స్ట్ సీన్లో అలా కాసేపటికే అజయ్ తన గిటార్ తీసుకోవడానికి దియా ఇంట్లోకి వచ్చి ఇల్లంతా చీకటిగా ఉండడంతో దియాని పిలుస్తూ ఇంట్లోకి వెళ్ళగా ఒక ప్లేస్లో దియా జుట్టు విరబూసుకొని చాలా విచిత్రంగా ఉంటుంది. దియాని చూసిన అజయ్ తన దగ్గరికి వెళ్ళి దియాని పిలుస్తూ ఏమైంది దియా అని తనని టచ్ చేయగానే దియా అజయ్ని దూరంగా విసిరిపారేస్తుంది. దాంతో అజయ్ షాక్ అయ్యి దియా వైపే భయంగా చూస్తాడు. అప్పుడే దియా భయంకరంగా నవ్వి స్ట్రోకుల్పోయి కింద పడిపోతుంది. అదంతా చూసిన అజయ్ ఫుల్గా భయపడిపోయి దియాని పక్కనే ఉన్న ఎస్టీ జోసెఫ్ హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేస్తాడు. ఇంకా దియాకి ట్రీట్మెంట్ చేసి రిపోర్ట్స్ అన్ని చెక్ చేసిన డాక్టర్ అజయ్ దగ్గరికి వచ్చి తనతో దియా హెల్త్ రిపోర్ట్స్ అన్ని నార్మల్ అని చూపిస్తున్నాయి, కానీ ఆక్సిజన్ లెవెల్స్ మాత్రం డ్రాప్ అవుతున్నాయి, ఇలా కోవిడ్ కేసుల్లో మాత్రమే జరుగుతుంది, కానీ ఇది కోవిడ్ కేసు కాదు, ఇది మరి ఏ ఇతర వైరస్ అయినా అయి ఉండే ఛాన్స్ ఉంది, డీప్గా స్టడీ చేశాక క్లారిటీ వస్తుంది అని చెప్తాడు. అదంతా విన్న అజయ్ దియా రూమ్లోనే తనకి తోడుగా ఉంటాడు. అప్పుడే అక్కడ వర్క్ చేసే ఒక ముసలావిడ రూమ్ క్లీన్ చేయడానికి వచ్చి దియాని టచ్ చేయగానే తన బాడీలోకి ఆత్మ ప్రవేశించిందని
అర్థమయ్యే ఫుల్గా భయపడే అదే విషయం అజయ్కి చెప్పాలి అనుకోగా అప్పుడే ఆ రూమ్లోకి డాక్టర్ రావడంతో ఆ ముసలావిడ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే డాక్టర్ దియాని మళ్ళీ చెక్ చేసి అజయ్తో దియాకి ఎలాంటి ప్రాబ్లం లేదు అని, కానీ 2 రోజులు ఇక్కడే అబ్జర్వేషన్లో ఉంచడం మంచిది అని చెప్పడంతో అజయ్ దియాని చూసుకుంటూ అక్కడే ఉంటాడు. ఇంకా అదే రోజు రాత్రి అజయ్కి ఒక అర్జెంట్ వర్క్ ఉండడంతో దియాని చూసుకోవడానికి అజయ్ తన ఫ్రెండ్ శ్యామ్ని అక్కడే ఉండమని చెప్పి వెళ్ళిపోగా శ్యామ్ దియా రూమ్లోనే నిద్రపోతాడు. అలా అర్ధరాత్రి సమయంలో దియా బాడీ గాలిలోకి లేచి భయంకరమైన శబ్దాలు చేయడంతో శ్యామ్కి మెలకువ వచ్చి చూడగా దియా బెడ్ పైనే నిద్రపోతూ ఉంటుంది. కానీ శ్యామ్కి ఎందుకో కొంచెం డౌట్ వచ్చి దియా బెడ్ దగ్గరికి వెళ్ళి తన ఫేస్ చూసి మైండ్ బ్లాక్ అయ్యి షాక్ అవుతాడు. ఎందుకంటే దియా ఫేస్ చాలా భయంకరంగా ఉండి తన కళ్ళు ఎర్రగా ఫేస్ పై గాయపు గుర్తులు ఉంటాయి కాబట్టి. దాంతో శ్యామ్ భయంతో గట్టిగా అరిచి ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. నిజానికి శ్యామ్ ఇదంతా కలకని ఉంటాడు. శ్యామ్ ఇదంతా కలనా అనుకుంటూ పక్కకి చూడగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే తన పక్క సీట్లోనే దియా దెయ్యంలా కూర్చొని ఉంటుంది. దియాని అలా చూసిన శ్యామ్ ఫుల్గా భయపడిపోయి ఓరు నాయనో దీనికి నిజంగానే దెయ్యం పట్టినట్టు ఉంది, మర్యాదగా ఇక్కడ నుండి జారుకోవడం మంచిది అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోవాలి అని అలా కాస్త ముందుకు వెళ్ళి మళ్ళీ ఆ చైర్ వైపు చూడగా ఈసారి అక్కడ దియా కనిపించదు. దాంతో అమ్మయ్య అనుకుని మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళబోగా అప్పుడే సడన్గా దియా దెయ్యంలా తన ముందుకి రావడంతో శ్యామ్ ఫుల్గా భయపడి కింద పడిపోతాడు. దాంతో దియా కత్తితో శ్యామ్ పై అటాక్ చేసి చంపబోగా శ్యామ్ గట్టిగా అరవడంతో వెంటనే అక్కడి స్టాఫ్ అక్కడికి వచ్చి దియా నుండి శ్యామ్ని కాపాడి దియాకి ఇంజెక్షన్స్ ఇచ్చి నార్మల్ అయ్యేలా చేస్తారు. నెక్స్ట్ సీన్లో అలా కాసేపటికే అజయ్ అక్కడికి రాగా తనకి అక్కడ జరిగిందంతా చెప్తారు. అదంతా విన్న అజయ్ షాక్ అయ్యి తను ప్రాణంలా ప్రేమించిన దియాకి ఇలా ఎందుకు జరుగుతుంది అని అజయ్ చాలా బాధపడతాడు. అక్కడే ఉన్న జీసస్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఉండగా అప్పుడే రుమేనియా నుండి తిరిగి వచ్చిన ఫాదర్ థామస్కి ఇదంతా తెలిసి అక్కడికి వచ్చి దియా పరిస్థితిని చూసిన థామస్కి దియా బాడీలో ఒక ప్రేతాత్మ ఉందని అర్థమయ్యి అజయ్ని అసలు ఇదంతా ఎక్కడ మొదలైందని అడగ్గా దియా ఇంట్లోనే అని చెప్పడంతో అలా అజయ్ అండ్ థామస్ ఇద్దరు దియా ఇంటికి వెళ్తారు. థామస్ దియా ఇల్లు మొత్తం తిరిగి చూస్తాడు. తర్వాత ఆ ఇంటి మధ్యలో దియా ఫోటోపై ఒక క్రిస్టల్ని ఉంచి అక్కడే కాసేపు ప్రే చేశాక ఫాదర్ థామస్కి ఆ రోజు రాత్రి దియాకి ఏం జరిగిందో మొత్తం తనకి కనిపిస్తుంది. దాంతో థామస్కి దియాకి ఇలా జరగడానికి కారణం దియా ఆ భవానీ వార్డ్ స్టోరీ రాయడానికి ప్రయత్నించినందుకే ఇలా జరిగిందని అంతా అర్థమవుతుంది. థామస్ అదే విషయం అజయ్కి చెప్పగా అది విన్న అజయ్కి దియాని ఈ స్టోరీ రాయమని ఫోర్స్ చేసింది తన కంపెనీ బాస్ అయిన జేమ్స్ అని తెలిసి చాలా కోపం వచ్చి వెంటనే జేమ్స్ దగ్గరికి వెళ్ళి తనని కొట్టి నీ వల్లే నా దియా ప్రాణానికి ప్రమాదం వచ్చింది అని కోపడగా దానికి జేమ్స్ దియా నా కంపెనీలో ఫ్రీగా వర్క్ చేయట్లేదు, తను స్టోరీస్ రాస్తుంది కాబట్టే జాబ్ ఇచ్చాను, అయినా ఇలా జరుగుతుందని నాకు నిజంగా తెలియదు అంటాడు. నిజానికి ఈ బుక్ కంప్లీట్ చేయడం నా కంపెనీకి చాలా అవసరం, రైటర్ సంజయ్ వర్మ చనిపోయాడు కాబట్టే దియాకి ఈ పని అప్పచెప్పాను, లేదంటే ఈ బుక్ని సంజయ్ వర్మనే కంప్లీట్ చేసేవాడు అని అంతా చెప్తాడు. జేమ్స్ చెప్పిందంతా విన్న అజయ్కి సంజయ్ వర్మ గురించి తెలిసి సంజయ్ వర్మ ఇంటికి వెళ్తే భవానీ వార్డు గురించి మరిన్ని విషయాలు తెలిసే ఛాన్స్ ఉంది అని అలా అజయ్ అండ్ శ్యామ్ సంజయ్ వర్మ ఇంటికి వెళ్ళి సంజయ్ అమ్మాని కలిసి మీ కొడుకు చేసిన పని వల్ల నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి జీవితం నాశనం అయ్యేలా ఉంది అని జరిగిందంతా చెప్పి భవానీ వార్డు గురించి అడగ్గా భవానీ వార్డు పేరు వినగానే సంజయ్ అమ్మ కూడా ఫుల్గా భయపడిపోయి కొన్ని కథలకి అంతం ఉంటుంది, కొన్ని కథలకి అంతం ఉండదు, కొన్ని కథలు ఎన్నో సంవత్సరాలుగా అలా ఎదురు చూస్తూనే ఉంటాయి, అలాంటి కథే ఆ భవానీ వార్డులో జరిగింది. 20 సంవత్సరాల క్రితం నా భర్త ఆ భవానీ వార్డులో కాంపౌండర్గా పనిచేసేవాడు. అయితే తను ప్రతిరోజు ఇంటికి వచ్చాక వాడు డాక్టర్ కాదు రాక్షసుడు, డాక్టర్ కాదు రాక్షసుడు అంటూనే ఉండేవాడు. మేము తాగి వాగుతున్నాడు అనుకునేవాళ్ళం. తర్వాత నా భర్తకి పిచ్చి పట్టి ఎటో వెళ్ళిపోయాడు. ఆ తర్వాతే తెలిసింది నా భర్త చెప్పేది అంతా నిజమే అని జరిగింది చెప్తుంది. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే 27 సెప్టెంబర్ 1997 ఒక మహిళ తన కూతురు ఆడుకుంటూ కింద పడి తలకి గాయమవడంతో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. దాంతో తన కూతురిని తీసుకుని ఏడుస్తూ ట్రీట్మెంట్ కోసం భవానీ వార్డుకి తీసుకుని వస్తుంది. అప్పట్లో భవానీ వార్డులో డాక్టర్ సాగర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉండేవాడు. అయితే ఇక్కడే మనకి తెలిసే ఒక విషయం ఏంటంటే డాక్టర్ సాగర్కి వినికిడి సమస్య ఉండేది. ఆ ప్రాబ్లం వల్ల సాగర్కి చిన్న చిన్న శబ్దాలు కూడా చాలా పెద్దవిగా వినిపిస్తూ ఇబ్బంది పడుతూ ఉండడంతో ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ని కలిసి చెక్ చేయించుకోగా ఇదే విషయం చెప్పి దీనికి ట్రీట్మెంట్ లేదు అని చెప్పి ఉంటాడు. దాంతో అప్పటి నుండి డాక్టర్ సాగర్ ఆ శబ్దాలు భరించలేక తన చెవుల్లో నుండి రక్తం కారుతూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇంకా మహిళ డాక్టర్ సాగర్ దగ్గరికి వచ్చి తన కూతురికి ట్రీట్మెంట్ చేసి కాపాడమని గట్టిగా ఏడుస్తూ
ఉంటుంది. డాక్టర్ సాగర్ వారి శబ్దాలు వినలేక మీరు సైలెంట్‌గా ఉండండి. మీ పాపకి ఏమీ కాదు అని చెప్పి ఆ పాపని ట్రీట్మెంట్ చేయడం కోసం రూమ్‌లోకి తీసుకొని వెళ్తాడు. అలా ఆ పాపకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఆ పాప నొప్పి భరించలేక ఏడుస్తూ ఉంటుంది. డాక్టర్ సాగర్ ఆ పాపని సైలెంట్‌గా ఉండమని ఎంత చెప్పినా సరే ఆ పాప ఏడుస్తూనే ఉంటుంది. దాంతో డాక్టర్ సాగర్ చెవుల్లో నుండి రక్తం కూడా కారుతుంది. తను ఆ సౌండ్స్ భరించలేకపోతాడు. దాంతో సాగర్ తన కంట్రోల్‌లో లేకుండా పోతాడు. ట్రీట్మెంట్ చేసే సిజర్స్‌తోనే ఆ పాపని చంపేస్తాడు. అదంతా అక్కడే ఉన్న సంజయ్ వర్మ ఫాదర్ కూడా చూసి షాక్ అవుతాడు. తర్వాత సాగర్ బయటికి వచ్చి ఆ పాప తల్లితో మీ కూతుర్ని కాపాడలేకపోయాను, తను చనిపోయింది, సారీ అని చెప్తాడు. అది విన్న ఆ పాప ఫ్యామిలీ చిన్న గాయానికే తమ పాప చనిపోయింది అని చెప్తున్నాడేంటని షాక్ అవుతారు. నెక్స్ట్ సీన్‌లో డాక్టర్ సాగర్ ఒక వ్యభిచారి దగ్గరికి వెళ్ళగా తను రొమాన్స్ చేసేటప్పుడు ఆ మహిళ అరుస్తుందని ఆ సౌండ్స్ భరించలేని సాగర్ తనని కూడా చంపేస్తాడు. అలా అక్కడి నుండి వెళ్ళేటప్పుడు మధ్యలో కొంతమంది డ్యాన్స్ చేస్తూ పాటలు పాడుతూ ఉంటారు. పాటలు పాడే మహిళని చూసిన సాగర్ ఆ సౌండ్స్ భరించలేక ఆ మహిళ తలపై బండరాయితో కొట్టి చంపేస్తాడు. అది చూసిన అక్కడి ప్రజలు డాక్టర్ సాగర్‌ని కొట్టేందుకు తన వెనుక పడతారు. దాంతో సాగర్ భయంతో వారి నుండి తప్పించుకొని భవానీ వార్డులోకి పరిగెడతాడు. తన వెనకాలే అక్కడికి వచ్చిన ప్రజలు సాగర్‌ని పట్టుకొని తనని దారుణంగా కొట్టి తను సైకో అని చంపేస్తారు. ఆ రోజు నుండి ప్రతిరోజు రాత్రి సాగర్ చనిపోయిన టైంకి తను అక్కడే ఉన్నట్లు ఏదో ఒక చర్య చేస్తూ ఉంటాడు. అందుకే అక్కడి స్టాఫ్ కూడా ప్రతిరోజు రాత్రి 7 గంటలు దాటాక అక్కడ సాగర్ ఆత్మ తిరుగుతుందని అర్థమయ్యి భవానీ వార్డులోకి వెళ్ళటమే మానేసి ఉంటారు. కానీ అక్కడికి కొత్తగా వచ్చిన డాక్టర్ మేఘాకి ఈ విషయం ఏది తెలియక మూవీ స్టార్టింగ్‌లో చూపించినట్లు పేషెంట్‌కి ట్రీట్మెంట్ చేయడానికి ఆ వార్డులోకి వెళ్ళి చనిపోయి ఉంటుంది. అప్పటి నుండి ఆ భవానీ వార్డుని పూర్తిగా క్లోజ్ చేసి ఉంటారు. అలా సంజయ్ అమ్మ అజయ్‌కి అంతా చెప్పి ప్రతి ఒక్కరూ చనిపోయాక దేవుని సన్నిధికి చేరాల్సిందే. అలా చేరలేదు అంటే అది ఆత్మగా మారి ఈ భూమి మీదనే తిరుగుతూ ఉంటుంది. ఒక ఆత్మ ఈ భూమి మీద ఉండాలి అంటే ఒక మీడియం అనేది చాలా ముఖ్యం. అలాగే ఆ సాగర్ ఆత్మకి కూడా ఏదో ఒక మీడియం ఉండి ఉంటుంది. అది ఏదో కనుక్కుంటే సాగర్ ఆత్మని దేవుని సన్నిధికి పంపవచ్చు, దియాని కాపాడవచ్చు అని చెప్తుంది. అదే టైంకే అజయ్‌కి తన ఫ్రెండ్ ఫోన్ చేసి దియా హాస్పిటల్ నుండి మిస్ అయింది అని చెప్తాడు. అది విన్న సంజయ్ అమ్మ సాగర్ ఆత్మ తనని భవానీ వార్డుకి తీసుకెళ్లి ఉంటుంది అని చెప్పడంతో అది విన్న అజయ్, థామస్ అండ్ శ్యామ్ భవానీ వార్డు దగ్గరికి బయలుదేరతారు. సీన్ కట్ చేస్తే ముగ్గురు భవానీ వార్డు దగ్గరికి వెళ్ళి ముగ్గురు 3 వైపులా దియాని వెతుక్కుంటూ లోపలికి వెళ్తారు. శ్యామ్కి అక్కడ భయంకరమైన శబ్దాలు వినిపిస్తూ భయపెట్టడంతో శ్యామ్ ఫుల్గా భయపడి అక్కడి నుండి వెళ్ళిపోవాలని చూడగా అప్పుడే ఆత్మ ఉన్న దియా బాడీ శ్యామ్పై అటాక్ చేసి చంపి తనని తినేస్తుంది. మరోపక్క దియాని వెతుక్కుంటూ వెళ్తున్న అజయ్పై కూడా అటాక్ చేసి తనని స్పృహ కోల్పోయేలా చేస్తుంది. తర్వాత ఫాదర్ థామస్కి స్పృహ కోల్పోయిన దానిలాగా తన ముందు యాక్టింగ్ చేస్తుంది. దియాని కాపాడాలని థామస్ తన దగ్గరికి వచ్చి తన బాడీలోని ఆత్మని బయటికి పంపేందుకు మంత్రాలు చదవగా అప్పుడే దియా బాడీలోని సాగర్ ఆత్మ భయంకరంగా నవ్వుతూ థామస్పై కూడా అటాక్ చేసి గాయపరుస్తుంది. తర్వాత అజయ్ దగ్గరికి వచ్చి దియా గొంతుతో అజయ్ని హెల్ప్ చేయమని అడుగుతూ ఉంటుంది. కానీ తన బాడీలో ఉన్న సాగర్ ఆత్మ కత్తి తీసుకొని మరొక చెయ్యిపై గాయం చేస్తూ ఆనందించగా దియా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే సాగర్ ఆత్మ దియా బట్టలు తీసేసి తన ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ సాగర్ ఆత్మ ఆనందిస్తూ ఉండగా దియా మాత్రం బాగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అజయ్కి స్పృహ వచ్చి అక్కడ జరిగేది చూసి దియాని ఆ ఆత్మ నుండి ఎలాగైనా ఎలా కాపాడాలని బాగా ఆలోచించగా అప్పుడే సంజయ్ అమ్మ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. డాక్టర్ సాగర్ ఆత్మ ఇంకా ఈ భూమి మీద ఉంది అంటే ఆ ఆత్మ ఒక మీడియంతో లింక్ అయి ఉంటుందని, అది ఏంటో కనిపెట్టి దాన్ని నాశనం చేస్తే సాగర్ ఆత్మ దేవుని దగ్గరికి చేరుతుందని గుర్తొస్తుంది. అప్పుడే అజయ్కి ఎన్నో సంవత్సరాలుగా క్లోజ్ చేసి ఉంచిన ఆ రూమ్లో గడియారం ఇప్పటికీ కరెక్ట్ టైంతో పనిచేస్తూ ఉండడం చూస్తాడు. ఆ గడియారాన్ని చూసిన అజయ్కి డౌట్ వస్తుంది, ఒకవేళ ఈ గడియారమే సాగర్ ఆత్మకి మీడియంలా పనిచేస్తుందేమో అని. అంతేగాక ఆ గడియారంపై రక్తం మరకలు కూడా ఉంటాయి. నిజానికి ఆ రోజు వాళ్ళు సాగర్ని దారుణంగా కొట్టి చంపినప్పుడు సాగర్ రక్తం ఆ గడియారంపై పడి సాగర్ చనిపోయాక తన ఆత్మ ఈ భూమి మీద ఉండేలా ఆ గడియారం మీడియంలా పనిచేయడం స్టార్ట్ చేసి ఉంటుంది. విషయవంతమైన అజయ్ ఆ గడియారాన్ని పగలగొట్టాలని చూడగా ఈ విషయం కాస్త దియా బాడీలో ఉన్న సాగర్ ఆత్మకి అర్థమయ్యే గడియారం పగలగొట్టకు అని అజయ్ వైపు పరిగెత్తుకుంటూ రాగా అజయ్ ఆ గడియారాన్ని పగలగొట్టేస్తాడు. దాంతో సాగర్ ఆత్మ దియా బాడీని వదిలి ఆఫ్టర్ లైఫ్లోకి వెళ్ళిపోగా దియా నార్మల్ అవుతుంది. దాంతో అజయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే అలా కొంతకాలానికి అజయ్ అండ్ దియా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నట్లు చూపిస్తారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.